సహనం, బాధ్యత. ఈ సహనం అనేది చాలా ఇంపార్టెంట్. టాలరెన్స్ ఈ స్ట్రెంగ్త్, ఇట్ షోస్ మెచ్యూరిటీ, నాట్ వీక్నెస్. చాలామంది ఇది ఒక వీక్నెస్ అనుకుంటారు. ఓకే, టాలరెన్స్ అనేది ఒక స్ట్రెంగ్త్ అనమాట. అండ్ గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బోర్న్ గ్రేట్. గొప్పవాళ్ళు అయిన వాళ్ళు, ఇప్పుడు గొప్పవాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీస్ లేకపోతే స్వీయ చరిత్రలు కనుక మనం చదివినట్టయితే, స్వీయ చరిత్రలు అంతా కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ స్టేజ్కి చేరుకున్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఎఫర్ట్ లేకుండా ఏదో షార్ట్ కట్ మెథడ్లో ఎవరు కూడా గొప్పవాళ్ళు కాలేదు. కాబట్టి గొప్పవాళ్ళందరూ కూడా గ్రేట్ పీపుల్, దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. టాలరెన్స్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ కంట్రోలింగ్ యువర్ యాంగర్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ రియాక్షన్స్. యాంగర్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీలో చాలామంది పిల్లలకి షార్ట్ టెంపర్డ్ ఉంటుంది, చటుక్కున కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్ ఏదో అన్నాడు, లేకపోతే టీచర్ ఏదో మిమ్మల్ని కరెక్ట్ చేయడం కోసం మీ టీచర్ ఏదో ఉపాధ్యాయురాలు ఏదో అని ఉంటే దాని మీద వెంటనే మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏదో హర్ట్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఆ యాంగర్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. యాంగర్ కంట్రోల్ చేసుకోగలిగితే వీ కెన్ డూ వండర్స్ విత్ అవర్ సెల్స్ అన్నమాట. తర్వాత ఒకసారి కోపం వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ రియాక్షన్ కూడా తప్పు. అది కొంచెం మనం ఒక పాజ్ ఇచ్చి దానికి కొంచెం ఆలోచన చేసి ఆ తర్వాత మనం రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తిత్వంలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇందాక చెప్పాను నేను, గుడ్ క్యారెక్టర్ ఈజ్ గుడ్ పర్సనాలిటీ. మంచి గుణగణాలు ఉంటే మంచి పర్సనాలిటీ కింద లెక్క అవుతుంది అనమాట.